ఇంట్లో లేరు బయట లేదారంట బాటిల్ నువ్వు నమ్మకున్నా కక్కిదనే దండల గంగవ నువ్వు నమ్మకే గంగవ ఎంత మాట వాళ్ళకి ఇంట్లో లేరు బయట లేరు అయ్యో పచ్చిపోత పచ్చిపోత భాష మాడుతానంట పిల్లికి ఎక్కింది వచ్చి ఇవ్వాలి మమ్మల్ని ఇవ్వాలి అనలేదు ఇంటోళ్ళంటే తెలియంది బయట వాళ్ళంటే తెలియంది మీరెందుకు పెరిగిరు మత్తుగా ఎత్తు దొడ్డు ఇంటోళ్ళంటే కొడుకులు బయట వాళ్ళంటే కొడుకులు బిడ్డలు ఎంత అని అడిగినందుకే సీతగా అదే ముందరంటే కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అంటే అయిపోగా ఇంట్లో ఎందరో బయట అనుమానం రాదా అనుమానం రాదా అంటే ఆ రూట్ ఉంటేనే అనుమానం ఉంటది నా లేకపోతే గది ఎందుకు కాది కత్తది నా బిడ్డో మీరేవాళ్ళు మేమా గంగదేవి కింద ఉంటే దాసి దాసి వాళ్ళ బుచ్చవు దాట దోసము ఇంటి వాళ్ళ బిచ్చ వింతైన పడత ఇంతకు లోతైన పడత గాని మీ చేత బుచ్చము బిడ్డలాలో మొత్తమే పట్టనే మీ ఇంట వచ్చి ఇంత తెచ్చిన పడత ఇంతకు లోతైన పడత కానీ మీ ముఖం కూడా ఎన్ని డెకరేషన్ లేచిన ఆ డెకరేషన్ వేరే ఈ డెకరేషన్ వేరే అయ్యా మరి పట్టవా మామూలు పడతావా మరి పట్టవా మీక దుంకుపోయి గంగవాళ్ళు వచ్చి వాళ్ళ వచ్చింది మరి నువ్వే మనదే మీద ఆలోచన దాన్ని చూద్దాం అన్న అందరూ ఎవరంగి దాచి బిడ్డలైన గాని గంగదేవి వేడికి ఏరో వచ్చిండ్రు దాచి బిడ్డలు మాది పక్కడాట నీదే పడతాడట మాది పక్కడాటమ్మా ఇంటి పడతాడు బయట అయితే పట్టనే పడతాడట లోతైన పడతాడట లోపల సారడు వరాలు మోసుకొని ఉన్నది ఇంటి లోపల నేను ఒకదాన్ని అవలాలా మా ఏడుగురు వదిలి లేరు మా తండ్రి లేడు మా తల్లి లేదవ్వా ఏడుగురు అన్నగళ్ళు కూడా లేరు నేను ఒక్కదాన్నే ఉన్నానుకోని జంగాలను మర్రగొట్టద్దు అంటారు ఇంటి ముందుకు వచ్చిన విషయానైనా గాని తెలిసింది ఉన్నా తెలివంది ఉన్నా లోగిళ్ళ లోపల ఎంత ఉన్నా గాని ఎంత లోపల కొంత దానం చేసుకోవాలంటారా అని ఆడిల్ల గంగదేవి సాట కొమ్ము లోపల సారడు వరాలు పోసుకొని సంగమయ్య బయటికి రావో దేవుడా బయటికి రావో దేవుడా బయటికి రావో దేవుడా బయటికి రావో దేవుడా నేను వచ్చింది బుచ్చానికి వచ్చిందా పెద్దన్న ఆయన నేను దేనికి వచ్చింది నువ్వు గట్టిగా అది కూర్చుకున్నావు
మనం ఒప్పుకుంటే శంకరునికో నా పానవంత లమ్మిడికి పోసి అంటున్నది ఆ శంకరునికి. ఎంత ముద్దుకున్నది, ఎంత లాయి ఉన్నది, ఎంత ముద్దుకున్నది, ఎంత లాయి ఉన్నది, ఎంత ముద్దుకున్నది, ఎంత లాయి ఉన్నది. అబ్బాల చిన్నది పువ్వులే ఉన్నది, అబ్బాల చిన్నది పువ్వులే అందమైన సుందరంగి కోరియుంటి కోమలంగి, అందమైన సుందరంగి కోరియుంటి కోమలంగి, అందమైన సుందరంగి కోరియుంటి కోమలంగి, కోరియుంటి కోమలంగి కోరికలు తెచ్చలేమే, కోరియుంటి కోమలంగి కోరికలు తెచ్చలేమే. నారీమణి వయ్యారం నేర్పని శృంగారం, నారీమణి వయ్యారం నారీమణి వయ్యారం నేర్పని శృంగారం, నారీమణి వయ్యారం నేర్పని శృంగారం. తారకం వీరుడికి పరమౌన పరమౌన, తారకం వీరుడికి పరమౌన పరమౌన. ఎంత ముద్దుగున్నదో, ఎంత లాయి ఉన్నదో, ఎంత ముద్దుగున్నదో, ఎంత లాయి ఉన్నదో, ఎంత ముద్దుగున్నదో, ఎంత లాయి ఉన్నదో, ఎంత ముద్దుగున్నదో, ఎంత లాయి ఉన్నదో. ఏం కాదు స్వామి, ఏం కాదు. ఈ బతుకులమ్మా నువ్వు రెండు బర్ర ఈగిన దుడ్డు పాడైంది. స్వామి నన్ను చేసుకో, ఆవిడ చేసుకుంటా, నిన్ను గొర్రకాయ నరేషన్ చేసుకుంటాడు. నీకేమైంది? స్వామి రంగమయ్య పెట్టిన విషయాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఆవతలలో పెట్టు, నీదే పట్టుకుంటున్నాడు, మాది పట్టుకోడాక. కూర్చోవు. నా కళ్ళు దూరం ఉంటే నీకుంటే అవసరం లేదు, నాకు లేకుండా అవసరం లేదు. నువ్వు వెళ్ళిపోవయ్యా మాట్లాడాలి. లేదు స్వామి, మా ఏడు మట్టి లేదు స్వామి, నా కనతల్లి వచ్చిందనుకో, తండ్రి వచ్చిందనుకో, నా ఏడుగురు వదినలు అన్నగారు వచ్చిందనుకో, ఇంటి లోపల స్వామి బాగుంటది స్వామి. వాళ్ళ నుంచి నేను వస్తున్నా, వాళ్ళు ఇంటుంటే నేను వస్తున్నా, నేను బతుకుతున్నా. వాళ్ళు చేయిస్తే ఉంటారు పోతులు. అది స్వామి బొత్తలు ఉండాలి, ఇల్లు అన్నప్పుడు అవి ఉండాలి, మనిషి అన్నప్పుడు బొర్రు ఉండాలి. అవి ఏం పెట్టి సాకుతురో మీరు ముగ్గురు ఎంత పెట్టుబడి పెడుతుందో వీటికి. నీ దండం పెడతా. ఆ దొంగ ముండనేమో బూరెలు పెట్టి బుక్క కుక్క గుర్తుకుంటే, ఇదేమో ఏం కాదంటేనేమి ఒప్పుకుంటే ఓ బాయ్ బాయ్ గిట్టుందా ఈ ఊళ్ళే? చెరువు ఉంది కదా, ఆ నీళ్ళ కాడి నేను నిలబడతా. నువ్వు నలుగురు రాని పిట మీద కేసు వాళ్ళనే పడాలి కదా. అందరం ఒక తీరు ఉంటాం. చేసుకో ఆ బ్రహ్మదేవుడు నిన్ను చిలిపిగా ఎట్లా ఎక్కిండో అని మొక్కాలి. పార్వతి పోతేంది, దీన్ని విడిచిపెడతా అనేది అలా. ఏమంటావు గంగక్క? ఏమంటారు? సప్పుడు చేయరు. మంచిగా లేదా? మీరు కూర్చుంది ఎందుకు కూర్చున్నది? ఏదో తొందరకి మన కూర్చుంది. వెళ్ళిపోండి స్వామి, మీ కాళ్ళు బలములు పట్టుకుంది గంగమ్మ, బలకాంతను బట్టి బలివి చేసుట కంటెను బండ కట్టుకొని బాయిలబడి సచ్చింది మేలు. ఒక్కనాటి సుఖము కొరకు పరపురుషు నందములు చూసి బండడు బొక్కలు వారి పక్కన వనితను
సత్యరాక సంసారి అని పిలువబోరు స్త్రీకి శీలం చాలా ప్రధానము. గెలిచిన తల్లైతే ప్రాణము తీసుకుంటానికి నొప్పుకుంటది కాని శీలాన్ని ఓడించుకోరు. సర్వేశ్వర పథకల బాంధవాపన్న రక్షక ఆడపిల్లనయ్యా ఉండబోయి బండ మీద పడ్డ జరిగే ప్రమాదం కుండకే. కుండొచ్చి బండ పైన పడ్డ జరిగే ప్రమాదము కుండకే. ముందు పోయి ఆకు పైన పడ్డ జరిగే ప్రమాదం ఆకే. ఆకచ్చి ముందు పైన పడ్డ జరిగే ప్రమాదం ఆకే. తండ్రి నీ పాదములు మొక్కుతున్నా నన్ను ముట్టరాకు. ఒకవేళ బలత్కరంగా ముట్టుకుంటివా శిరస్సు వలిగి పాకాన్ని కచ్చిన పత్రికాయ విధం బ్రహ్మరంధ్రం బలిగి సత్తవన్నది గంగమ్మ. నేను వచ్చింది గిసొంటి కావాలని నచ్చింది దేవి దేవి నాకు మొత్తం చూడలే ఇంకిస్తమ్మి వెళ్ళిపోండి స్వామి. నాది మొత్తం చూస్తే ఇది నన్నే విడిచి పెడుతుంది. రూపం రాపించగలి మంత్రాల కట్టబట్టి ఈ గంగమ్మకు నిజ రూపం చూపిస్తున్నా అని మందులు 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 శంకరుడు నిజ రూపం ఎప్పుడు ఎక్కిందమ్మా. శంకరుని నిజ రూపం అంగదేవికి అడ్డం పడ్డాయి. ముచ్చట పెట్టాలి దూరం అందరూ ఒక్క తీరే అయింది అన్న. పనిచేసి పొద్దున్న ఎప్పుడు అన్నది గంగదేవి తండ్రి నా నోట్ల పప్పులు పోషమ్మకు కుండన రాని మాటలంటే సర్వేశ్వర అన్నది. నేను పోతున్న దేవి నీ తల్లి ఎన్నన్నా నీ తల్లి ఎన్నన్నా మీ అన్నలు ఎటు వేయిందంటే సంవత్సరాల ఒట్టుకు వేయిండ్రు గంగల చేపల పట్టుకరా అని చెప్పన్నని. ఆ గంగల ఒడ్డుకే నేనుంటా. మీ అన్నలు నీ అవ్వచ్చని మీ నాయన నచ్చిన తర్వాత నాకు లగ్గం కావాలని వాళ్ళు అంటారు. నేను చేసుకుంటే గంగ ఒడ్డుకుందని వేసుకుంటాను నువ్వు అనాలి అని మనసులో పెట్టుకోని శంకరుడు వెనుకకు మర్రి వస్తున్నడే ఆ శంకరుడు. వాళ్ళు గంగల శాపలు పడదమాని ఏడుగురు ఆ యొక్క బెత్తపోయి ఎట్ల పడుతున్నారు. అది గంగే మీరు పట్టుకున్నావు పోదా పట్టుకున్నా అలా బ్రహ్మను పడతారు చేపలు పడతారు. ఇప్పుడు వాళ్ళు చేపలు పడతారు సీస పడతారు. బిడ్డో బిడ్డ